హైదరాబాద్ నుంచి షిరిడి ప్రయాణం చాలా తేలికమైనటువంటి 4 లైన్ ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్ళడానికి మీకు నేను దారిని తెలియజేస్తాను. హైదరాబాద్ నుంచి షిరిడికి హైదరాబాద్, షోలాపూర్ నుంచి ఔరంగాబాద్ రోడ్డు ద్వారా షిరిడికి వెళ్ళిపోవచ్చును. ఇదే దారిని మీకు షిరిడి నుంచి రిటర్న్లో మీకు క్లియరిటీగా చెప్తాను. షిరిడిలో బయలుదేరి ఔరంగాబాద్ రోడ్డు వైపు ఒక 10 కిలోమీటర్లు రాగానే ఒక ORR వస్తుంది, ఔటర్ రింగ్ రోడ్డు. కొత్తగా వేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు. నిన్ననే మేము ప్రయాణం చేయడం జరిగింది. ఆ రోడ్డు సుమారు 70 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఎల్లోరా అనే చోట ఎల్లోరా ఎగ్జిట్లో మనం దిగిపోవాలి. మనకు చక్కగా రోడ్ల మీద అన్ని నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. ఎల్లోరాలో దిగిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక రూట్లోకి మారేటప్పుడు మొదటగా మనకు ఒక దారి ధూలే అనేటువంటి ఒక దారిని చూపిస్తుంది. ఆ దారిలోకి వెళ్లకుండా ఒక 100-200 మీటర్ల తర్వాత ఔరంగాబాద్ అనే దారిలోకి మనం దిగినట్లయితే ఆ దారిని చక్కగా మనల్ని షోలాపూర్ హైవేకి కలుపుతుంది. షోలాపూర్ స్ట్రైట్గా 200 కిలోమీటర్లు షోలాపూర్ వచ్చిన తర్వాత షోలాపూర్ నుంచి లెఫ్ట్ సైడ్కి మళ్ళినట్లయితే మనం హైదరాబాద్ హైవేకి మనం ఎక్కడం జరుగుతుంది. సో ఆ షోలాపూర్ వరకు హైవే వచ్చిన తర్వాత 2 భాగాలుగా చీరిపోతుంది. ఒకవైపు హైదరాబాద్ వెళ్తుంది, ఇంకొక వైపు పూణే వైపు వెళ్ళిపోతుంది. సో ఒకే ఒక ORR డైరెక్ట్గా షిరిడి నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేని రోడ్డును మనం ప్రయాణించవచ్చు. ఇది మీకు నేను రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది లింక్ ద్వారా. అయితే గూగుల్లో పెట్టుకొని వెళ్ళడం అనేది జరిగినట్లయితే చాలా దారులు చూపిస్తుంది. అక్కడ ఎవరినైనా ఎంక్వైరీ చేసినా కానీ చాలా కన్ఫ్యూజన్గా చెప్తారు. అన్ని గుంటల రోడ్లే ఉంటాయి, చాలా కష్టం. ఈ రోడ్డు మాత్రము పర్ఫెక్ట్గా ఉంది. ఇది మీరు చక్కగా వెళ్ళి చక్కగా రావడం జరుగుతుంది. ఇది మొదటి విషయం. రెండవ విషయం, షిరిడీలో చెక్ ఇన్ టైం అంటే మనం ఏదైనా రూమ్ తీసుకున్నట్లయితే 8 గంటల కల్లా ఉదయం రూమ్లోకి పోయినట్లయితే తెల్లారి 8 గంటల వరకు మనకు టైం ఉంటుంది. మనం సాయంకాలానికి చేరినట్లయితే ఉదయం వరకే మనకి ఒక రోజు రెంట్ తీసుకుంటారు. తెల్లారి ఉదయం మరి ఇంకో కొంచెం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఉన్నా కానీ 2 రోజులు రెంట్లు మనకు వసూలు చేస్తారు. కాబట్టి 8 గంటలకు ఉదయం వరకు వెళ్ళినట్లయితే మళ్ళీ తెల్లారి రోజు 8 గంటలకు మనం రిటర్న్ కావచ్చు. ఇది రెండవ విషయం. మూడవ విషయం, అక్కడ మన తెలుగు వారికి సైకిల్ స్వామి అనే ఒక ఆశ్రమం పోలీస్ స్టేషన్ రోడ్ షిరిడిలో ఉన్నది. అక్కడ వాళ్ళు భోజనం అవన్నీ ఉచితంగా ఇస్తారు. వసతి సాధారణమైనటువంటి రేట్లకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి భక్తి నివాసులో గదులు దొరకనట్లయితే సైకిల్ స్వామి ఆశ్రమంలో మనం చక్కగా ఉండి అక్కడి నుంచి చూసుకొని రావచ్చు. తిరిగి వచ్చేటప్పుడు ఔరంగాబాదు, తర్వాత ఎల్లోరా, అజంతా ఇవన్నీ కూడా లైన్లో చక్కగా చూసుకుంటూ మనం రావచ్చు. అలా కాకుండా ఏదో గూగుల్ ఉంది కదా అని పెట్టుకున్నట్టయితే మీకు నల్దుర్గ్ దగ్గర నుంచి తుల్జాపూర్ అని, బీడ్ అని రకరకాల దారులు చూపిస్తాయి. మనకి ఆ దారిలో వెళ్ళినట్లయితే అన్ని గుంటల రోడ్లు. ఇప్పటివరకు నేను 2 సార్లు వెళ్ళి వచ్చాను. 2 సార్లు కూడా అనేక కష్ట నష్టాల పాలు కావడం జరిగింది. వెళ్ళేటప్పుడు కూడా మేము ఒక రూట్ చెప్పారు, చాలా సీనియర్ డ్రైవర్ చెప్పినప్పటికీ 250 కిలోమీటర్లు షోలాపూర్ కన్నా ముందు తీంబుర్ని అనే దగ్గర నుండి రైట్ సైడ్ తీసుకొని వెళ్ళమన్నారు. అది 250 కిలోమీటర్లు కూడా చాలా వరస్ట్ రోడ్డు. అలా కాకుండా ఎక్కడి నుంచి వెళ్ళినా అహ్మద్ నగర్ అనే ఊరు వెళ్ళి అక్కడి నుంచి షిరిడి వెళ్తారు. ఏ రూట్లో వెళ్ళినా అహ్మద్ నగర్కి కనీసం 200 కిలోమీటర్లు డిస్టర్బెన్స్ ఉంటుంది. నగర్ నుంచి షిరిడీకి 100 కిలోమీటర్ల దూరం కూడా మొత్తం కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. అదంతా కూడా ఎంత పోయినా ఒక 30, 40, 50 కిలోమీటర్లు తక్కువ ఉంటుంది. టోల్ గేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఈ రూట్లో టోల్ గేట్లు మాత్రం ఉంటాయి. హైదరాబాద్ సగం మాత్రమే ఉంటాయి. ఈ రూట్లో కూడా సగం రోడ్లో టోల్ గేట్లు తీసేశారు మేము వచ్చేటప్పుడు. అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని. కాబట్టి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ విషయంలో నాకు సహకరించినటువంటి డ్రైవర్ ప్రశాంత్ గారికి మరియు ఈ విషయాన్ని తెలియని నా మిత్రుడు నూకమల్లేశ్వరరావు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.